Lakshman's Kitchen. Good food is good mood. వెజ్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ వంటకాల్లో మీరు మెచ్చే కిచెనే లక్ష్మణ్ కిచెన్. పాంచజన్య జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో దంపతులు ఇద్దరి యొక్క భాగస్వామ్యం ఈ కులమానానికి అందంది. హాయ్ విక్రమ్. హాయ్ కుసుమ, మొత్తానికి నీ అమ్మాయిని అమెరికా పంపించావు. ఏం మీ కూతురు కాదా? వేలే, మన కూతురే. తన కాళ్ళ మీద తను నిలబడేలా చేశాం. అవునండి. అది మన కూతురు అమెరికా ప్రయాణం. బాయ్ మై డాటర్. కుసుమ, ఆ నీళ్లు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. అవునండి, ఆ ప్రశాంతత వెనుక ఎంతో అగాధం ఉంది. ప్రతి అగాధంలో కూడా నీలాంటి ఆణిముత్యం ఉందిగా. ఇదేదో నవ్వులాటకు చెప్పింది కాదు కుసుమ. మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించబట్టే ఈరోజు మన కూతుర్ని నాసాలో సైంటిస్ట్గా అమెరికాకి పంపించగలిగాం. అవునండి. ఏమండి, మీకు ఇష్టమైన రెస్టారెంట్లో డిన్నర్ చేద్దాం పదండి. ఓకే, జస్ట్ 1 minute కుసుమా. ఓ, ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ కుసుమా. ఐ మస్ట్ అటెండ్. యూ క్యారీ ఆన్. వద్దునండి, నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. అవునా? టేక్ కేర్. బాయ్ బాయ్. త్వరగా వచ్చేసేయండి. ఓకే. హాయ్ కుసుమా. హలో విక్రమ్. ఇప్పుడే నేను డాక్టర్తో మాట్లాడాను. డాక్టరు ఇప్పుడు అమ్మని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పారు. అయితే ఈరోజు అత్తయ్య గారిని ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా? యా యా. అంతా సరిగానే ఉంది కదా అత్తయ్య గారి హెల్త్ అంతా? డాక్టర్ని అన్ని కనుక్కున్నారా? యా. డాక్టర్ గారు అన్ని వైటల్స్ బాగున్నాయని చెప్పారు. సో అమ్మని ఈ రోజు ఖచ్చితంగా డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓ, గుడ్ న్యూస్ అండి. నా వర్క్ అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. నువ్వు కూడా నీ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చేయి. ఇద్దరం కలిసి అమ్మని పికప్ చేసుకుని ఇంటికి వెళ్దాం. ఓకే అండి, వచ్చేస్తాను. విక్రమ్, వస్తూ వస్తూ అత్తయ్య గారికి అమ్మాయి కూర అంటే ఇష్టం కదా, చేసి తీసుకుని వస్తాను. ఓకే, వెరీ నైస్. హాయ్ విక్రమ్. మళ్ళీ చేశాను. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఆఫీస్లో మా అందరికీ తెలుసు మీరు ఎంత హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. మన డిపార్ట్మెంట్లో ఉన్న టాప్ ఆఫీషియల్స్ అందరూ మీ యొక్క పనితీరుపై ఎంతో ప్రశంసిస్తుంటారు. మీ యొక్క ఆఫీషియల్ పెర్ఫార్మెన్స్ స్కేల్ హస్ ఆల్వేస్ బీన్ ఎక్సలెన్స్ పార్. ఎస్ కుసుమ గారు, దిస్ హస్ బ్రాట్ యూ ఆన్ టు ద టాప్ ఆఫ్ ప్రమోషన్ లిస్ట్ అండ్ యు ఆర్ ప్రమోటెడ్. అవునా సార్? ఎస్ కుసుమ గారు, థ్యాంక్ యూ సార్. I am very happy to announce that you have been promoted as a top grade official in our department. ఇంత తక్కువ వర్కింగ్ స్పాన్ లో ఇంత టాప్ ఆఫీసర్ గా ప్రమోట్ అవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కేవలం మీ యొక్క కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ వల్లే ఇది జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ షార్ప్ 5 o'clock కల్లా మీ యొక్క ప్రమోషన్ ఆర్డర్ కమిషనర్ గారి చేతుల మీద కలెక్ట్ చేసుకోండి. వచ్చేస్తాను సార్. 5 o'clock వచ్చి తీసుకుంటాను సార్. 5 o'clock. 5 o'clock. ఎనీ ప్రాబ్లం? వచ్చేస్తాను సార్. 5 o'clock వచ్చేస్తాను. లేదు సార్, వచ్చేస్తాను సార్. ఎగ్జాక్ట్లీ 5 o'clock వచ్చేస్తాను సార్. లెట్ దేర్ బి నో కమ్యూనికేషన్ గ్యాప్, ఎందుకంటే కమిషనర్ గారు వస్తున్నారు. లేదు సార్, వచ్చేస్తాను సార్. ఎగ్జాక్ట్లీ 5 o'clock వచ్చేస్తాను. హార్టీ కంగ్రాచులేషన్స్ కుసుమ గారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ మై ఆనపకాయ? ఆనపకాయ ఇప్పుడు వద్దులే.
విక్రమ్తో మాట్లాడతా. మేడం పేషెంట్ ఎట్లా ఉన్నారు అది హలో కుసుమ గారు చెప్పండి. ఏమైందమ్మా ఇప్పుడు ఇంతవరకు అంతా ఇదిగా ఉండి వాళ్ళ మోడల్గా ఉండి ఇప్పుడేమో అట్లా అంటున్నారు ఏంటిది అంటే అదే ఓహో అట్లా మీరు అట్లా అనుకుంటున్నారా? మీ చేతుల మీదుగా కాకుండా మీ అత్తగారి చేతుల మీదుగా ఇవ్వాలని అదే కోరుకుంటున్నారు కదా మీరు. సరే ఓకే, మీ ఆయనకి నేను సర్ది చెప్తాను, ఓకే కన్విన్స్ చేస్తాను, చేసి మీకు తప్పకుండా మీ అత్తగారి చేతుల మీదుగా ఇప్పిస్తాను. అది అయితే బాగుంటుంది. ఈ రోజుల్లో నువ్వు ఇంత లిబరల్గా ఇంత ఇదిగా ఉన్నావు అని అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, గుడ్ బై. ఓకే. రాక రాక నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే నా ఫ్రెండ్స్తో కొలీగ్స్తో పార్టీ ఇద్దామనుకుంటే రాకపోగా నేను చేసే ప్రతి ఫోన్ కాల్ని కట్ చేస్తారా? ఇప్పుడే మీ అమ్మగారిని మీ అన్నగారి ఇంట్లో వదిలేసి వచ్చానని చెబుతారా? ఎవరిని తప్పుగా ప్రూవ్ చేద్దామని చూస్తున్నారండి? బయట రోజంతా బిజీగా ఉంటూ ఇంట్లో కూడా ఆఫీస్ సెటప్ పెట్టుకొని మిగిలిన సమయంలో కూడా బిజీగా ఉండడమేనా బిజినెస్ మ్యాన్ అంటే? 9 మాసాలు కనిపించిన నా కన్న తల్లి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంటే హాస్పిటల్కి రాకుండా ఉండవేనా వెళ్ళాలంటే? నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన రోజైనా కనీసం మీ ఇల్లాలుగా నన్ను గుర్తిస్తారేమో అనుకున్నా. గత 5 ఏళ్లుగా నీ ప్రమోషన్ కోసం బాధపడుతున్నప్పుడల్లా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఎన్ని దేవుళ్ళకు మొక్కానో నీకేమైనా తెలుసా? వంట చేశాను, వచ్చి భోజనం చేయండి. మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఇప్పుడైనా నువ్వు లేకుండా భోజనం చేశాను. ఏదో ఏదోలా ఎదలో అదోలా నాకు మరోలా లోలో ఒకేలా ఎందుకలా ఒకే వింత కల నీలో నాలో కలిగెను ఎందుకలా మనసి మురిసి ఇలా జత కోరింది అందుకలా చెలిమి విరిసి ఇలా వలపైంది అందుకలా. ఇలాగే సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోదాం. అవ్వడమే ప్రేమ ఒకటవ్వడమే ప్రేమ నేను వీడిపోని నీడే ప్రేమ. చూస్తూ చూస్తూ 20 సంవత్సరాలు వివాహ జీవితం ఈజీగా గడిచిపోయింది. అవునండి, నాకు అలానే అనిపిస్తుంది. అంతా మీ ప్రేమ అనురాగాల వల్ల. ఏంటి ఇదంతా నా భ్రమ? విక్రమ్ అంటే విక్రమ్ లేడా ఏంటి? లేడా? హలో హలో కుసుమ, విక్రమ్ చెప్పు. నాకు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళే పని పడింది. ఢిల్లీ వెళ్తున్నారా? 1 వీక్ వరకు రావడం కుదరట్లేదు. వారం రోజులు రారా? టేక్ కేర్, బీ సేఫ్. ఓకే, హ్యాపీ జర్నీ. మోయిన్ ఫైల్స్ అన్ని జాగ్రత్త పెట్టావా? ఓకే సార్. జాగ్రత్త పెట్టు, చాలా ఇంపార్టెంట్. నమస్తే నమస్తే, ఎట్లున్నారు? అంతా క్షేమమేనా? మీరందరూ మీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుందామని వచ్చాను. మీరే రావటం లేదు కాబట్టి అదేదో నేనే మీ దగ్గరికి ప్రజల వద్ద పాలన అనే ఉద్దేశంతో రావటం జరిగింది.
మీరేమన్నా సమస్యలు ఉన్నట్టుంటే మీరందరూ నాతో చెప్పుకోవచ్చు. ఎందుకు భయపడతారు? ప్రజాప్రతినిధిగా, ఎంపీగా, ఈ లోకల్ ఎంపీలుగా వచ్చినందుకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే అన్నీ చెప్పుకోండి. మీకోసమే కదా మేము ఉండేది. అందుకని ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు, పనులు చేయించుకోవచ్చు. అప్పుడే దేశం అభివృద్ధిలోకి వస్తుంది. దేశం కూడా మంచిగా మన ఇతర దేశాల కంటే మంచి పేరు వస్తుంది. అంతే. నమస్తే, బాగున్నారా? షాప్ ఎలా నడుస్తున్నది? మంచిగా అభివృద్ధిలోకి రావాలి. ఓకే. सर आपके लिए फ़ोन आया, कोई कुसुमा बोल रहे हैं, आप बिजी है ना, फ़ोन कट कर दूँ क्या? कोई कुसुमा కనుక దేవు. హలో, ఏంటమ్మా కుసుమా? ఏంటి ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకమ్మా? మీ వారు ఢిల్లీ వెళ్ళారా? ఓహో, అదే కంగారు. సరే, నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పావు కదా, నేను చూస్తాను తప్పకుండా. అక్కడ ఉన్నటువంటి మా ఎంపీలందరూ కూడా చెప్పి మీ ప్రాబ్లమ్స్గా, మీ అమ్మాయి బంగారు భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి పని చాలా మంచిది. అందుకని మీరేం కంగారు పడిన అవసరం లేదు. అదేదో నేను చూసుకుంటాను. త్వరలో ఒక విషయం, మనం ఇక్కడ ఈ విధంగా చేస్తున్నట్టు మీ వారికి తెలియవద్దు అంటున్నారా? సరే, తెలియకుండానే చేస్తా అండి. నువ్వేం కంగారు పడకు, పని అయిపోతుంది. సరే సరే, ఉంటాను మరి. ఓకే. నమస్తే. నమస్తే. మీ జీవితంలో నా అవసరం అంటూ మీకుందా? భార్యాభర్తలుగా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించామని మురిసిపోయాను. It is not a doubt. You are a question mark in my life. ప్రమోషన్ పార్టీకి రాలేదనే కదా నీ ప్రాబ్లం. నువ్వు అనుకుంటున్నట్టుగా మన సిల్వర్ జూబ్లీ యానివర్సరీకి నీతో ఉండకుండా ఢిల్లీ వెళ్ళారనే కదా నీ ప్రాబ్లం. కుసుమా, నీకు నిజం తెలుసా? అమ్మని పికప్ చేసుకోవడానికి హాస్పిటల్కి రమ్మని చెప్పింది. నీ ప్రమోషన్కి గిఫ్ట్గా నీ పేరు మీదుగా ఒక చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేద్దామని, ఆ 10 లక్షల రూపాయల చెక్కుని నీ చేతుల మీదుగా అమ్మకి టెస్ట్ చేసినటువంటి హాస్పిటల్కి ఇద్దామని నా ఉద్దేశం. ఎప్పుడో గడిచిపోయిన మన 25 సంవత్సరాల భవిష్యత్తు కన్నా రానున్న మన 25 ఏళ్ల కూతురు భవిష్యత్తు కోసం వెళ్ళాను కుసుమ. యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దగ్గర నుంచి నాసాకి డాక్యుమెంట్స్ పంపించడానికి, పేరెంట్గా సిగ్నేటరీ చేయడం కోసం అని నేను ఢిల్లీ వెళ్ళాను. తెలుసులే, నా అవసరం నీకు ఎంతగా ఉందో నీ అవసరం కూడా నాకంతే ఉంది. ఢిల్లీలో 3 రోజులు నన్ను అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు నా పక్కన ఉంటే ఎంత బాగుంటుందని అనుకున్నానో తెలుసా కుసుమ? నీ కూతురు బంగారు భవిష్యత్తు కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళానంటే ఆ ఫైలు తొందరగా మోవటానికి నా లోకల్ ఎంపీ అయిన నా దగ్గరికి నీ భార్య వచ్చి ఎంతో ఆలోచనపడ్డాడు. నువ్వు ఢిల్లీలో ఒంటరిగా ఎంత కష్టపడుతున్నావని ఆమె నాకు చెబుతూ ఎంతో ఆవేదన పడ్డాడు. అంతేకాదు, పరోక్షంగా నీ భార్య ఆ ఫైలు ముందుకు వెళ్ళడానికి ఎంత తోడ్పడిందో అన్న సంగతి నువ్వు మాత్రం మర్చిపోవద్దు. మీ అమ్మకు మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినందుకు నన్ను మీ భార్య ద్వారా డొనేషన్ ఇప్పిస్తానన్నది. కానీ మీ భార్య నాకు ఫోన్ చేసి నా ద్వారా కాకుండా వాళ్ళ అమ్మ ద్వారా ఇప్పిమని మా దగ్గర ఎంత తపన పడ్డదో మీకు తెలుసా? దాంపత్య జీవితంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దంపతులు ఇద్దరు తోడ్పడితే నీ జీవితం ముందుకు సాగుతుంది. మ్యారేజ్ ఈస్ నెవర్ ఏ వన్ మ్యాన్ షో. జీవితం అనే అగాధంలో ఆనిముత్యంలాగా భార్య తన పాత్ర పోషిస్తుందనే ఒక చిన్న నిజాన్ని మాత్రం విస్మరించకండి. మీ సీరం సంజీవ్ నాయుడు. గుడ్ ఫుడ్ ఇస్ గుడ్ మూడ్ ఎట్ చందానగర్, 5 kilometers away from IT hub of Hyderabad, Gachibowli. Beautiful ambience. ఇంటిల్లపాదికి నచ్చే మీరు మెచ్చే కిచెనే లక్ష్మణ్స్ కిచెన్.